ఘనమైన నామాన్ని స్తుతించడానికి మహింపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ప్రభుదిన శుభాలు తెలియపరిచిన అందరికీ వందనాలు. అదేవిధంగా మరి నూతనంగా మందిరానికి వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా మన యొక్క సంఘపక్షాన ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియపరిచినాం. దేవుడు మనం ప్రేమించి ఇవ్వబడినటువంటి మరి నేటి ఈ యొక్క ప్రభుదిన ఆరాధనలో చక్కటి గీతాలు ఆలపించినటువంటి స్త్రీల సమాజానికి, లేఖన భాగాలు చదివినటువంటి సహోదరుడికి కుమార్తె కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క సన్నిధిలో కూడినటువంటి మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు ఇక్కడ కొన్ని ఆత్మీయ సత్యాలు నేటి దినాన్ని మనకి సిద్ధపరచడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇవ్వబడినటువంటి ఆత్మీయ సత్యాల్లో మన కొరకు ప్రభు ఈ లోకంలోనికి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి క్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టాడు. తన ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు మరి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన మనతో ఉండటానికి, శాశ్వత కాలం ఉండటానికి ఒక ఆదరణకర్తను మన కొరకు పంపించున్నాడు. యోహాను సువార్తను మనం పరిశీలన చేసినప్పుడు ఇటు చెప్పబడుచున్నటువంటి లేఖన భాగాలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసినప్పుడు ఆయన తెలియపరిచినటువంటి 7వ వచనంలో చూసినట్లయితే, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నా, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదు. ఇక్కడ యేసు ప్రభు వారు పలుకుచున్నటువంటి ఒక మాటలు చూసినట్లయితే తన శిష్యులతో ఆయన సంభాషిస్తున్నాడు. ఆయన శిష్యులతో తెలియపరిచినటువంటి మాటలు మనం ధ్యానించినప్పుడు ఇవి భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి శ్రమలను గురించి క్రీస్తు తన శిష్యులకు తెలియపరిచినాడు. ఆయన ఈ లోకము మరి విడిచి వెళ్ళిపోతూ ఉంటాను కాబట్టి తరువాత మీకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా మీ అందరికీ కూడా మరి ఏంటంటే ఒక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మని మీ కొరకు నేను పంపిస్తుంటాను అని ఆయన తన శిష్యులతో మాట్లాడినటువంటి విషయాలు మనకి ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఎందుకు అంటే ఈ సృష్టికర్త అయినటువంటి తండ్రి పాపములను మరి ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైనటువంటి అపవిత్రము చేత, పాపము చేత పట్టబడినటువంటి మనము, మరణమునకు పాత్రమైనటువంటి మనలను ఆ పాపము నుండి విమోచించడానికి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని లోకంలోనికి పంపించాడు. తండ్రి మరి కుమారుడు మూడోది కనుక మనం చూసినట్లయితే తండ్రి సృష్టికర్త, కుమారుడు రక్షకుడు. ఇక్కడ మన అందరినీ కూడా ఎల్లకాలము మనతో ఉండి కాపాడటానికి ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు మనకు పంపించినాడు. కాబట్టి నేను వెళ్ళకపోయినట్లయితే మీకు ఆదరణకర్త రాడు. కాబట్టి నేను వెళ్ళటం చేత ఆ మాటలు తన శిష్యులు విన్నప్పుడు వారికి ఎంతగానో దుఃఖం కలిగించాయి. కారణం కనుక మనం చూసినట్లయితే ఈయన ఉన్నటువంటి శరీరధారి అయినటువంటి క్రీస్తు శరీర సంబంధంలో దూరం అవటం అనేటువంటిది వారి శిష్యులు భరించలేనటువంటి స్థితి. మనం కూడా చూడండి, అనేకమైన సార్లు మనం చూసినట్లయితే మన ప్రియులైనటువంటి వారు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు మనం ఏంటంటే శారీరకంగా దూరపరచబడుతూ ఉంటారు. అది మనకి ఎట్లా ఉంటుందంటే వారి ద్వారా కొంత మనం ప్రయోజనం, ఉపయోగం, లేకపోతే కొంత లాభాన్ని లేకపోతే మనకు పొందినప్పటికీ కూడా ఏంటంటే వారికి మనకు ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి ఎడబాటు మనకి ఏం కలుగజేస్తుందంటే దుఃఖాన్ని కలిగజేస్తుంది. దాన్ని చూసినప్పుడు యేసుప్రభు వారు కూడా శరీరధారిగా తన శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులు అన్ని వేళలో కూడా ఏంటంటే ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నారు. అయితే ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే అని అంటూ ఉంటాడు కదా, మరి నేను వెళ్ళుచున్నాను అనేటువంటి ఒక మాటలు చెప్పుడు శిష్యులైనటువంటి వారు దుఃఖపడినటువంటి వారు ఉన్నారు. వారికి ఏంటంటే శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క ఎడబాటు అనేటువంటిది ఆ శిష్యులకి ఏం కలగజేస్తుందంటే దుఃఖాన్ని కలగజేస్తుంది. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమంటే నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించి. ఎందుకంటే నేను వెళ్ళకపోయినట్లయితే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు మీకు పంపబడడు. అంటే నేను వెళ్ళిన తరువాతే మాత్రమే ఆదరణకర్త మన కొరకు పంపించబడదు. అంటే ఈయన శరీరధారైనటువంటి యేసు ప్రభు
33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యలో వారందరిని కూడా ప్రేమించినటువంటి వాడుగాను నడిపించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈయన ఈ 33.5 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన మరలా ఏంటంటే మనందరి నిమిత్తము సిలువేయబడతాడు, చనిపోతాడు. తర్వాత ఏంటంటే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేస్తాడు, ఆరోహణమై మరలా తండ్రి కుడి పార్శ్వం యొద్దకు వెళ్ళిపోతాడు. అంటే ఈయన వెళ్ళకపోయినట్లయితే మనకి ఎవరు రారు? పరిశుద్ధాత్మ రాదు. అంటే ఆదరణకర్త అనేటువంటి వాడు పంపించబడు. ఎందుకంటే ఈ ఆదరణకర్త చూసినట్లయితే అక్కడ మనకు చెప్పబడదు, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఎలా ఉంటాడు? ఎల్లప్పుడూ కూడా మనతో. ఈ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. కాబట్టి నేను ఏం చేయాలంటే నేను లోకమును విడిచి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త మీ కొరకు పంపించబడుతుంటాడు. అందుకని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కింద మాటలు యోహాను సువార్త 16:7 నుంచి కనుక మనం చూసినట్లయితే, నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరం. అంటే నేను శరీరధారిగా ఉన్నంత మాత్రాన్ని ఉండే ప్రయోజనం కంటే నేను ఈ శరీరమును విడిచి వెళ్ళడం చేత మీకు ఏముందంటే ఒక ప్రయోజనం. నేను వెళ్ళని ఎడల మీకు ఎవరు రారు? ఆదరణకర్త రాడు. కాబట్టి ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదు అని. ఎప్పుడు అంటే ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఇక్కడ మనం ఉన్నాం, ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నానని అన్నటువంటి దేవుడు. అంటే ఆయన ఏ రూపంలో ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్య నివాసము చేయుచున్నాడు. అంటే ఈయన గనక ఈ యొక్క శరీరమును విడిచి వెళ్ళకపోయినట్లయితే ఆదరణకర్త మన కొరకు పంపబడు. ఈ ఆదరణకర్త మనకి దేని కొరకు పంపించబడినాడు అంటే అక్కడ చెప్తూ ఉంటాడు 8వ వచనంలో, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. అంటే ఈయన ఆదరణకర్త వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ మీతో చేయించినటువంటి కార్యాలు ఏంటని చూసినట్లయితే ఆయన పాపమును గూర్చి చెప్తాడు, నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఏం చేస్తాడంట? ఒప్పింపజేస్తాడు. అప్పటి వరకు కూడా అంటే ఈ పాపముని గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకం అంగీకరించట్లా. కాబట్టి వీటిని గురించి మీకు ఆదరణకర్త చెప్తాను. ఆ ఆదరణకర్త చెప్పిన తర్వాత మీరు ఏం చేయబడతారంటే ఇక్కడ మనం చూసినట్లయితే సర్వసత్యంలోనికి మీరు నడిపించబడతారు. అంటే పాపమును గూర్చి నీతిని గూర్చి తర్వాత తీర్పును గూర్చి లోకము ఒప్పుకున్న తర్వాత మీకు జరబోయేటువంటిది ఏంటనో చూసినట్లయితే మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. అంటే వీటిని గూర్చి మీరు తెలుసుకొని వాటిని విడిచిపెట్టకపోయినట్లయితే పాపమును తెలుసుకోవాలి. ఎరిగినటువంటి నీవు ఆ పాపమును విడిచిపెట్ట. పాపమును విడిచిపెట్టకుండా సర్వసత్యంలోనికి నువ్వు నడిపించబడవు. నీ పాపములు దేవుని దగ్గర మరి ఒప్పుకోవాలి. రెండోది కనుక చూసినట్లయితే నీతిని గూర్చి అనీతి కార్యముల చేతి ఉన్నటువంటి మనము నీతి కార్యముల గూర్చి తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ నీతి కార్యముల చేతి తెలుసుకున్న మనము ఒక సత్యాన్ని గ్రహించాలి. ఏంటంటే మీరు తీర్పులోనికి వస్తారు. పాపం చేయించినటువంటి ప్రతి వాడు కూడా ఒక దినాన్న ఎక్కడ నిలబెట్టబడతాడు? దేవుని యొక్క న్యాయపీఠం ఎదురు నిలబడతాడు. దేవుని యొక్క అనుకోవచ్చు మనము పాపము చేసి మనుషుల నుండి తప్పించుకోవచ్చు. మనం ఎక్కడి నుంచి తప్పించుకోవచ్చు? పాపము చేసి మనుషుల దగ్గర నుంచి మనం తప్పించుకోము, కానీ దేవుని ఎదురు నుండి మనం ఎవ్వరము కూడా తప్పించుకోనలే. ప్రతి ఒక్క పాపి తను చేసినటువంటి పాపమునకు దేవుని ఎదురు నిలవబెట్టబడతాడు. అది మీరు ఒప్పుకోవాలి. తర్వాత కనుక మనం చూసినట్లయితే అప్పుడు మీరు ఆ లోకము ఒప్పుకున్న తర్వాత అప్పుడు దేనిలోనికి వెళ్తారంటే పాపము ఒప్పుకొనకుండా సర్వసత్యంలో మీరు ఎవరు కూడా ప్రవేశించారు. సర్వసత్యమును గూర్చి మీకు తెలీదు అంటే ఈ యొక్క పాపమును నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకం ఒప్పుకున్న తర్వాత ఏంటంటే సర్వసత్యంలోనికి మీరు నడిపించబడతారు. ఈ సర్వసత్యంలోనికి నడిపించబడిన తర్వాత మీరు అందరూ ఏం చేస్తారంటే జరగబోవు భవిష్యత్ కార్యాలు మీకు తెలియపరచబడతాయి. మరి నేటి దినాల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే క్రైస్తవులకి శ్రమలు వస్తాయి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరచబడింది. ఆయన రాకడ సమీపమై ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా, క్రైస్తవుడు అంటే
పేరు పెట్టి పిలిపించుకున్న క్రైస్తవుడు కానీ నిజ విశ్వాసగా ఎవరైతే దేవుని కొరకు సమర్పణ కలిగినటువంటి జీవితాలు కలిగి ఉన్నారో వారందరికీ కూడా శ్రమలు కలుగుతాయి. ఈ శ్రమలను గురించి ఇక్కడ యేసుప్రభు వారు కూడా యోహాను సువార్త 16వ అధ్యాయంలో తన శిష్యులు కూడా అదే చెప్తున్నాడు. జరగబోయే శ్రమల గురించి ఆయన తన శిష్యులకి హెచ్చరిస్తున్నాడు. జరగబోయేటువంటి శ్రమల్లో మీరు ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా మీ విశ్వాసాన్ని ప్రకటించాలి. శ్రమలు సంభవించబోతున్నాయి. ఆ శ్రమలు సంభవించబోతున్న సమయంలో మీ విశ్వాసం అనేటువంటి దాన్ని ఏ విధముగా అంటే, అందుకని యాకోబు పత్రిక అంతటి కూడా మూల కారణం చూసినట్లయితే విశ్వాసము క్రియలతో కూడినది అంటాడు యాకోబు పత్రికలో. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము నిర్జీవమైనటువంటిది. అంటే నువ్వు క్రియలు లేని విశ్వాసము నేను కలిగి ఉన్నానంటే అది ఎంతో ప్రమాదకరమైనదంట. నువ్వు విశ్వాసము లేకపోయినా పర్లేదు, కానీ విశ్వాసం కలిగి ఉండి నీ క్రియలు లేకపోతే అది అంటాడు కదా భక్తుడు, ఏమంటాడు, అది చాలా పాపముతో కూడినటువంటిది, నీకు అది ఏ విధమైనటువంటి ప్రయోజనము లేనటువంటిది. కాబట్టి ప్రభు యొక్క వాక్యములు చూసినట్లయితే అని అంటుండే తీర్పును గూర్చి, నీతిని గూర్చి, తర్వాత పాపమును గూర్చి చెప్పిన తర్వాత ఏంటంటే సర్వసత్యంలోనికి నడిపించబడును, అంతేకాదు సంభవింపబోవు సంగతులు మీకు తెలియ. అంతేకాని అంటే 9:11 లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు ఇక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. ఇక్కడ చూసినట్లయితే లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక, లోకులు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతివాడు కూడా తన పాపమును గూర్చి చింతించడు, పాప క్షమాపణ కొరకు అతను సిద్ధపడడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు కూడా దేని గురించి అంటే పాపమును గూర్చి చింత కలిగి ఉంటాడు. రెండవది కనుక మనం చూసినట్లయితే అంటాడు ఇక్కడ, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు ఇక్కడ నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. అంటే ఈ లోకంలో నువ్వు అన్యాయం, అధర్మం, అక్రమం బట్టి నువ్వు జీవిస్తున్నప్పుడు కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటిది ఏంటంటే దేవుని యొక్క తీర్పు అనేటువంటిది ఉంది. ఈ లోకములలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి విశ్వాసం ఉంచినటువంటి ప్రతివాడు కూడా పాపమును గూర్చి కానీ, నీతిని గూర్చి కానీ, తీర్పును గూర్చి కానీ వాడు ఆలోచించడు. ఎందుకు ఆలోచించడంటే పాప భీతి అనేటువంటిది ఉండదు, పాప భీతి అనేటువంటిది ఉండదు. కాబట్టి వీటన్నిటి గురించి మీకు తెలియజేయబడుచున్నట్టు సంగతులు చూసినట్లయితే ఆదరణకర్త వస్తాడు. అందుకని నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. మీరు అనేకమైన సంగతులు ఇంకా నేను తెలియపరచాలి, కానీ అవన్నిటిని కూడా తెలియపరచడానికి మీరు సహింపలేరు. 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే సర్వసత్యంలోనికి మిమ్మల్ని అందరినీ నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెబుతూ అంటాడు కదా. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియదు. అంటే మీరు ఆదరణకర్త వచ్చినప్పుడు మాత్రమే సర్వసత్యంలోనికి నడిపించబడతారు. 5వది కనుక మనం చూసినట్లయితే సంభవింపబోవు సంగతులు మీకు ఏం చేయబడతాయి, తెలియజేయబడతాయి. నువ్వు సర్వసత్యంలోనికి నడిపించబడకపోయినట్లయితే జరగబోయే సంఘటనలు నీకు ఏవి కూడా తెలియవు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు కదా, ఏమని చెప్తుంటాడు ఆయన అన్నాడు, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహింపరచును. తండ్రికి కలిగివన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు ఏంటంటే ఇక్కడ క్రీస్తు ఆయన గనక మహిమ శరీరధారిగా ఉన్నప్పుడు క్రీస్తు మహిమపరచబడలేదు. ఇంటి శరీరం విడిచిన తర్వాత ఆయన ఏంటంటే మహిమ శరీరం కలిగినటువంటి వాడికి ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు మహిమపరచబడతాడు. ఆయన ఇప్పుడు ఏంటంటే ఆ మహిమ శరీరంతో పరిశుద్ధాత్మ చేత మన మధ్యకు పంపించబడినాడు. ఆయనే ఆదరణకర్త. ఈ ఆదరణకర్త నువ్వు ఎరిగినట్లయితే, క్రీస్తు కొరకు నువ్వు జీవించినట్లయితే, ఈ పరిశుద్ధాత్మ అనేటువంటిది మనం చూసినట్లయితే ఇది ఎవరో ఇచ్చేటువంటిది కాదు. మనం కొన్ని కొనుక్కుంటూ ఉంటాం. ఏం కొనుక్కుంటాం? కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ అనేటువంటిది నీకు నువ్వు సంపాదించుకునేటువంటిది. ఎవరు? భర్త పొందినటువంటి పరిశుద్ధాత్మ భార్య పొందదు, భార్య పొందినటువంటి పరిశుద్ధాత్మ భర్త పొందదు,
తల్లిదండ్రులు పొందినటువంటి పరిశుద్ధాత్మ బిడ్డలు లేదు. అది కొనుక్కునేటువంటిది కాదు, లేకపోతే అప్పించుకునేటువంటిది కాదు. కాబట్టి దీన్ని ఎవరు అంటే ఎవరికి వారే పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి. దేనిని బట్టి అని చూసినట్లయితే విశ్వాసమును బట్టి మీరు పరిశుద్ధాత్మను ఈ విశ్వాసమును బట్టి పరిశుద్ధాత్మను మీరు సంపాదించబడినప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. అప్పుడు దేని గురించి అంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, న్యాయమును గూర్చి మీకు ఏం చెప్పబడిందంటే తెలియజేయబడతాయి. అంతేకాదు మీకేంటంటే సంభవింపబోవు సంగతులను గూర్చి కూడా మీకు తెలియపరచు, క్రీస్తు మహిమను గూర్చి కూడా మీరు తెలుసుకునేటువంటి వారిగా మీరు ఉంటారు. కాబట్టి దానిని చూసినట్లయితే ఎవరికి వారే మీరు దాన్ని ఏం చేయాలంటే క్రీస్తు దగ్గర విశ్వాసం చేత ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడినప్పుడు మాత్రమే వాటిని పొందగలుగుతామని దేవుని యొక్క వాక్యం మనకి చెప్పబడింది. కాబట్టి నేటి దిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనందరికీ రక్షణకర్త అయినటువంటి క్రీస్తు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నావు. ఆయన ఆరాధిస్తున్నావు. త్రిత్వంలో ఏకత్వము కలిగినటువంటి దేవుని ప్రియ బిడ్డగా నువ్వు పిలువబడుతున్నావు. కానీ లోకలందరూ విశ్వసించినటువంటి వారుగా ఉన్నారు అని అక్కడ ప్రభువు చెప్తున్నాడు. లోకలందరూ విశ్వసించలేదు, కానీ నువ్వు ఎరిగినటువంటి నీవు ప్రభువుని విశ్వసించేటువంటి స్థితిని నీవు కలిగి ఉన్నావా? అందుకని లోకా సువార్త 11:13 అంటాడు, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. అంటే ఈ పరిశుద్ధాత్మ అనేటువంటిది కనుక చూసినట్లయితే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, ఎవరైతే క్రియలు కలిగినటువంటి విశ్వాసంతో దేవుని అడుగుతారు, వారు మాత్రమే పరిశుద్ధాత్మను పొందగలుగుతారు. వారు మాత్రమే పరిశుద్ధులుగా తీర్పు తీర్చబడతారు. అది ఎవరి దగ్గరనండి? దేవుని దగ్గర అడిగి మనము సంపాదించుకోవాలి. అంటే ఈ ఆదరణకర్తను కలిగినటువంటి నీవు సత్యంలోనికి నడిపించబడినటువంటి నీవు, లేకపోతే పరిశుద్ధాత్మను దేవుని దగ్గర అడిగి పొందడానికి సిద్ధపడినటువంటి నీవు, పరిశుద్ధాత్మ శక్తిని ఎరిగినటువంటి మనము ఏ విధంగా ఉండాలి? ఈ నేటి దినాన్న మనకి ఇవ్వబడినటువంటి వాక్యములు చూసినట్లయితే ఏ కంఫర్ట్ ఆదరణకర్త మనకున్నాడు. మనం చూడండి, కొన్ని విషయాల్లో మనం భరించలేనటువంటి విషయాల్లో కొన్ని ఆపదలు వచ్చినప్పుడు మనకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటాం. ఎందుకుంటాం ధైర్యంగా? నాకున్నటువంటి ఆపదలో నుంచి అతను నన్ను ఏం చేయగలడు? తప్పించగలడు, ఆదుకోగలడు, తగిన సమయం. నాకు భరోసా ఉంది. నేను ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నాకు తగినటువంటి సహకారం నాకు అందించగలడు, నన్ను విడుదల చేయగలడు, నన్ను ఏంటంటే ఆ ఆపద నుండి తప్పించగలిగినటువంటి శక్తి. అందుకనే మనకున్నటువంటి సమస్యల వైపు మనం చూడకూడదు కదా, కానీ మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. మనం నేటి దినాన్న మన విశ్వాసం అంతా కూడా సమస్యల వైపే చూస్తూ ఉంటాం, కానీ దేవుని వైపు చూడాల. పేతురు దేవునితో సముద్రం మీద ప్రయాణం చేయడానికి, నడవడానికి అప్పటి వరకు కూడా దేవుని వైపు చూశాడు, నడవగలిగాడు. తర్వాత దేని వైపు చూశాడు? లోకం వైపు చూశాడు. అప్పుడు ఏం చేయబడ్డాడు? మునిగిపోబడ్డాడు. నీకున్న సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా నీకున్నటువంటి సమస్య కంటే నువ్వు కలిగిన దేవుడు గొప్పవాడు. నీకున్నటువంటి సమస్య కంటే నువ్వు కలిగినటువంటి దేవుడు శక్తివంతుడు, బలవంతుడు. ఆయన మన కొరకు ఆదరణకర్తను పంపించాడు. అన్ని వేళలా ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాడు. కాబట్టి ఆ ఆదరణకర్తను నీవు కలిగి ఉండాలి. ఈ ఆదరణకర్తను నువ్వు కలిగినప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు నువ్వు చేయవలసినటువంటి కార్యాలు ఏంటంటే వీటిని నువ్వు వెంబడించాలా. నువ్వు మోసపోకుడు అంటాడు ఇక్కడ మనకెక్కడ, యాకోబు పత్రికలు అంటాడు మోసపోకుడి. నేటి దినాలను అనేక మంది అబద్ధాలను బట్టి అనేక మంది అవ్వలాంటి వాళ్ళు ఇంకా నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. మోసపోయేటువంటి ఒక స్థితి, లేకపోతే దుర్బోధల చేత అనేకమంత ఆత్మీయ జీవితాలను పతనం చేసుకునేటువంటిది, తీర్పును కూర్చి కానీ, పాపమును కూర్చుని కానీ, నీతిని కూర్చునేటువంటి కానీ ఆలోచన లేనటువంటి ఒక జీవితాల్లో, వారి యొక్క విశ్వాసము లేనటువంటి ఒక జీవితాల్లో. కాబట్టి నువ్వు ఆదరణకర్తను పరిశుద్ధాత్మను కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే అంటే నువ్వేంటంటే ఎవరి చేతుకొని నేను మోసపోయానని నువ్వు చెప్పవు. నేటి దినాల్లో అనేక మంది ఇతరుల చేత మోసపోవటానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని యందు సరైనటువంటి విశ్వాసం ఉంచకపోవటం చేత.
నువ్వు మనుషుల్ని నమ్మినంత బలంగా దేవుణ్ణి నమ్మట్లా. ఎవరు నమ్మట్లేదు? మనం దేవుణ్ణి విశ్వసించట్లేదు. దేవుని మీద నువ్వు ఆధారపడట్లేదు. కాబట్టి నేటి దినాల్లో అనేక మంది మనం చూసినట్లయితే మోసపోయేటువంటి స్థితిలో ఉన్నారు. యేసుప్రభు వారు ఆయన 5వ వచనంలో మాట్లాడుతూ అంటుంటాడు కదా, యోహాను సువార్త 16:5 అంటాడు కదా, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు, మీలో ఎవడు నన్ను అడగట్లా, నేను ఎక్కడికి వెళ్తాను. అయితే పేతురు గారు అంతకుముందు ఎప్పుడో ఒకసారి అడిగి యోహాను సువార్త 13:30 యేసుప్రభు వారిని అడిగితే అంటాడు కదా, ఇప్పుడు ఇది సమయము కాదు. మనం ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయంలో చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనంలో ఆ మాట మనకి అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. పరిశుద్ధ 13వ అధ్యాయం 30వ వచనంలో ఏముందమ్మా ఇక్కడ? వాడు ఆ ముక్క పుచ్చుకున్న తర్వాత, అది కాదు, తప్పు కొటేషను. అయితే యేసుప్రభు వారు ఆయన అంటాడు, నీవు మరి ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ 36వ వచనంలో సీమోను పేతురు, ప్రభువు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని ఆయన అడుగుగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు, కానీ తరువాత వచ్చేది అని అతనితో చెప్పాడు. 36వ వచనం 36వ వచనంలో చూసినట్లయితే ఆయన సీమోను పేతురు ఒక దినాన్ని అడుగుతాడు, ఏంటంటే ప్రభువు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు అంటాడు కదా, ఆయన అడుగగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటు నువ్వు ఇప్పుడు రాలేవు. ఎప్పుడంటే నువ్వు నా వెంట రాలేవు, కానీ తరువాత నీవు వస్తావు. నేను ఏ చోటులో ఉంటానో ఆ చోటులో మీకు కూడా నేను స్థలము అంటే మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయన ఆదరణకర్త ఏం చేస్తాడంటే మిమ్మల్ని అందరినీ కూడా సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే ఆదరణకర్తను కలిగినటువంటి నీవు, ఆదరణకర్తని మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను కలిగినటువంటి నీవు దేవుని కొరకు ఎట్టి రీతిగా జీవిస్తున్నావు. అందుకని యాకోబు పత్రిక చూసినట్లయితే యాకోబు పత్రిక అంతా కూడా ఒకే మాట చెప్తూ ఉంటాడు, విశ్వాసము. అంటే క్రియలు లేని విశ్వాసము అది పిలుచుట కూడా సబబు కాదంటాడు. క్రియలు లేని విశ్వాసము అది విశ్వాసమని పిలవడం కూడా సబబైనటువంటి విషయం కాదు. అంతేకాకుండా అంటాడు కదా, క్రియలు లేని విశ్వాసము నిర్జీవ విశ్వాసం అనగా విశ్వాస రాహిత్యము, ఏ విధమైనటువంటి బాధ్యత లేనటువంటి ఒక విశ్వాసము. దానిలో శూన్యం తప్ప మనం కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని నామాన్ని మహిమపరుచుతున్నాం, దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం, కానీ మన విశ్వాసపు మెట్టు ఎక్కడా? మన విశ్వాసపు మెట్టులో దేవుని నువ్వు ఏ విధముగా నువ్వు నమ్ముతున్నావు, దేవుని మీద నువ్వు ఏ విధముగా ఆధారపడి ఉన్నావు అనేటువంటిది మనం చూసినప్పుడు ఇక్కడ ఈ పత్రిక రాసినటువంటి యాకోబు, జేమ్స్ కూడా తన సహోదరు అనేటువంటి క్రీస్తుని పునరుద్ధానుడయ్యే వరకు కూడా ఇతను కూడా నమ్మలా. క్రీస్తుని ఈ యాకోబు పత్రిక రాసినటువంటి క్రీస్తు సహోదరుడైనటువంటి ఈ యొక్క యాకోబు ప్రభుని నమ్మలా, తన సొంత సహోదరుని విశ్వసించలా. తరువాత ఇది ఏంటంటే చెదరిపోయినటువంటి 12 గోత్రాలు అనగా ఇశ్రాయేలు వంశమే కాకుండా యూదులైనటువంటి వారు ఎవరైతే క్రైస్తవ్యాన్ని తీసుకున్నారో, క్రైస్తవ్యం తీసుకుని చెదిరిపోయినటువంటి క్రైస్తవులందరి కొరకు అండి సమకూర్చడానికి ఈ పత్రికను రాశాడు యాకోబు. ఈ యాకోబు కూడా ముందు యేసు ప్రభు తన సోదరుడిగా ఉన్నప్పుడు ఈ లోకంలో జీవించినప్పుడు లోకలందరూ ఏ విధంగా ఉన్నాడో తన సోదరుడు కూడా ఆ విధంగానే ఉన్నాడు. తన సోదరుని ఏ విధంగా విశ్వసించలేదు, ఏ విధంగా నమ్మలేదు. ఆయన యందు ఏ విధమైనటువంటి విశ్వాసం అనేటువంటిది కనపరిచినటువంటి వాడిగా లేదు. యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, అప్పుడు ఈ జేమ్స్ ఏం చేశాడండి, దేవునిని అంగీకరించినటువంటి వాడుకున్నాడు, విశ్వాసం ఉంచినటువంటి వాడుకున్నాడు. ప్రభు కొరకు జీవించడానికి చూసినట్లయితే ఆయన చెదరపోయినటువంటి యూదులలో క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఎంతమంది అయితే చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారో వారందరిని కూడా ఏంటంటే సమకూర్చడానికి
అంటే వీళ్ళు పాలస్తీనా వెలుపట ఉన్నటువంటి అన్ని జనులుగా పిలువబడుతున్నారు. వీళ్ళందరి కొరకు ఏంటంటే ఒక పత్రికను రాశాడు ఈయన. ఈ పత్రికను రాసి ఇక్కడ చూసినట్లయితే వారందరికీ కూడా విశ్వాసం గురించి బోధించాడు. ఆ విశ్వాసం గురించి బోధించి వారందరిని కూడా ఏంటంటే క్రీస్తు కొరకు సంపాదించడానికి సిద్ధపడినటువంటి వాడు ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు యేసుప్రభుతో పాటు మరియా యేసుప్రభు గారు పుట్టిన తర్వాత వారు కొంతమంది సంతానాన్ని కలిగి ఉంది. వారు శరీరధార సంబంధమైనటువంటి సంతానం. కానీ వారు ఎవరైనా ప్రభువును వెంబడించినటువంటి వారు ఉన్నారంటే వారెవరు ప్రభువును వెంబడించినటువంటి వారుగా లేరు. ఈ యాకోబుగా పిలువబడుతున్నటువంటి ఇతను కూడా ఏంటంటే ఆయన శరీరధారి అయినప్పుడు ప్రభువుని అంగీకరించలేదు. ప్రభువుని లోకలందరూ ఎట్లా మాట్లాడాడు, ఇతను కూడా అలాగే మాట్లాడాడు. కానీ యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ పునరుద్ధానపు యొక్క శక్తిని ఎరిగిన తర్వాత ఆయన ఏంటంటే ఇక్కడ ఆ శ్రమలలో అంటే తప్పిపోయినటువంటి చెదిరిపోయినటువంటి యోధా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారందరికీ కూడా ఏంటంటే ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు యాకోబు పత్రిక ద్వారా. మీరు ఏ విధముగా విశ్వాసం ఉంచాలి, ఏ విధంగా దేవునిని మీరు వెంబడించాలని చెబుతూ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుంచి చెప్తుంటాడు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనముల కలుగు ఏ ఛాయనను లేదు. ఇక్కడ చూసినట్లయితే మీరు పరిశుద్ధాత్మను పొందినటువంటి వాడు మోసపోవటం అనేటువంటిది ఇంపాసిబుల్. నువ్వు పరిశుద్ధాత్మ లేనప్పుడు ఎవరు చెప్తే వాళ్ళ మాటలు ఎవడు వింటాడు? బుద్ధిహీనుడు వింటాడు. జ్ఞానం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మను కలిగినప్పుడు నువ్వు దానిని వివేచించాలి. గుడ్డివాడిగా దాన్ని నమ్మటానికి వీల్లేదు. అంటే నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు నువ్వేం చేయాలండి? దానిని వివేచించాలి. మోసపోకూడదు. అందుకని అంటాడు, ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరులారా, మరి మీరు మోసపోకుడి. ఈ దినాల్లో మీరు అప్పుడు చెదరిపోయినటువంటి యోధా క్రైస్తవులు మోసపోయినటువంటి స్థితిలో ఉన్నారు. నేటి ఈ యొక్క పత్రిక క్రైస్తవులమైన మనకు కూడా బోధిస్తుంది. క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డగా ఉన్నటువంటి నీవు మోసపోయేటువంటి స్థితిలో ఉన్నావేమో. అబద్ధ బోధకులు మరి దురాత్మల సమూహమును బట్టి నువ్వు అనేక విధాలుగా తప్పిపోయినటువంటి స్థితిలో ఉండి ఆయన మనకి యొక్క వాక్యం చేత ఆయన ఏం చేస్తాడండి? మనకు నేర్పిస్తాడు. అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మనము చూసినట్లయితే నువ్వు మోసపోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మే మనకి ఇవ్వబడినటువంటి ప్రథమ ఫలం. అందుకని శాస్త్రమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను ఏ గమనాగమనము వలన కలుగు ఏ ఛాయనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు, ఆయన సృష్టించినటువంటి వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. వాక్యమును విని దానిని గ్రహించి దాని ప్రకారము నడుచుకునేటువంటి వారిగా మనల్ని పరిశుద్ధాత్మ వినేవాళ్ళు చాలామంది ఉంటారు, గ్రహించే వాళ్ళు చాలామంది ఉంటారు, నడుచుకునే వాళ్ళు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు. మనం చూడండి, కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. రోడ్డుకి ఎడమ వైపునే నడవండి అంటారు, ప్రతివాడికి తెలుసు, వింటాడు. కానీ దాని ఆచరణ జీవితంలో చూస్తే ఏం చేస్తాం? లెఫ్ట్ సైడ్ వెళ్ళటం మానేసి రైట్ సైడ్ వెళ్తూ ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రమాదం అనేటువంటి. అంటే నువ్వు వింటున్నావు కానీ ఇంప్లిమెంటేషన్ చేయట్లా. విన్న ప్రతిదాన్ని కూడా నువ్వేం చేయాలంటే వివేచించాలి, గ్రహించిన తర్వాత అది మన జీవితంలోనికి ఏం చేయాలి? తీసుకోవాలి, అన్వయించుకోవాలి. అప్పుడు మాత్రం నువ్వు విన్నటువంటి ఒక మాటకు విలువ అనేటువంటిది ఉంటుంది. అందుకనే ప్రభు యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క 18వ వచనం అంటున్నాడు, ఆయన తను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలం ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను, అంటే ఏంటంటే సత్యవాక్యం. ఏది సత్యం? నీ వాక్యమే సత్యం.
నీ వాక్యమే సత్యమైనది. నీ సత్యము నన్ను ఏం చేస్తుందంటే స్వతంత్రునిగా చేస్తుంది. నువ్వు సత్యాన్ని మాట్లాడినప్పుడు నువ్వు స్వతంత్రుడిగా ఉండగలుగుతూ ఉంటావు. నువ్వు స్వతంత్రుడిగా జీవించగలుగుతూ ఉంటావు. అబద్ధికుడు స్వతంత్రుడిగా ఉండలేడు. ఉండగలమా? ఒక అబద్ధం చెప్పి మనం ధైర్యంగా బ్రతకగలమా? బ్రతకలేము. ఎందుకంటే అబద్ధం ఎప్పటికప్పుడు మనం పట్టిస్తుంది. నువ్వు సత్యాన్ని పలికినప్పుడు ఆ సత్యం నువ్వు ఎక్కడైనా స్వతంత్రుడిగా నేను చేస్తుంది. అందుకని ఇక్కడ ప్రభు యొక్క వాక్యములు చూసిన సత్యవాక్యం వల్ల మనం తన సంకల్ప ప్రకారం. అందుకని 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడువాడును. అండ్ నువ్వు పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే వినుటకు. ఏమి వినాలి? దేవుని యొక్క వాక్యమును వినటానికి. మనం ఎంతమంది వేగిరపడి వచ్చారు దేవుని యొక్క వాక్యాన్ని? ఆరాధన అయిన తర్వాత ఎంతమంది వచ్చారు మీరు దేవుని సన్నిధికి? ఓ బుర్రకథ వేస్తున్నాం, లేకపోతే ఒక సినిమా ప్రదర్శిస్తున్నాం అంటే సినిమా ఎక్కడి నుంచి చూడాలనుకుంటాం? స్క్రీన్ ఎలాగ పైకి వెళ్తుందో అక్కడి నుంచి మరి ఎలా క్లోజ్ అవుతుందో అక్కడి వరకు చూడాలి. లేకపోతే పక్కని గిల్లెత్తా ఉంటాం కదా. సీరియల్ చూసే ఆడవాళ్ళు ఉంటారు. సీరియల్ చూసే ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఈ ఎపిసోడ్ రేపు పొద్దుట ఆ భర్త కొట్టి పంపించేస్తాడు భార్యని. రేపు పొద్దుట ఏం జరుగుతుందో రేపు అంటాండి. మీకు ఓ టెన్షను, వాళ్ళు ఏం చేస్తాడో రేపు పొద్దుట ఎపిసోడ్ చూడాలి కదా. చూడకపోతే వెంటనే అన్నీ ముందే పనులు చేసుకుంటారు కదా. రేటింగు సీరియల్కి ఉన్న రేటింగు సినిమాలకి లేకుండా పోయింది. దాని అంతటి రేటింగ్ పెంచడంలో ఎవరంటే, మొన్న ఒక ఆయన అన్నాడు, నాకు పలానా సీరియల్ వచ్చేటప్పటికి నా టీవీ మీద నా ఇంటి మీద నాకు ఏం పెత్తనం ఉండదు, నా రిమోట్ నా చేతిలో ఉండదండి అన్నాను. ఎవరి దగ్గర ఉంటుందంటే మా ఆవిడ చేతిలోనే ఉంటుంది. లేకపోతే రోజంతా నేను బాధపడలేను. ఏంటంటే రోజంతా ఆమెతో ఆ ఒక్క అరగంట కనుక రిమోట్ ఇవ్వకపోతే వీడి జీవితం కాలిపోయినట్టే. ఎంత పిచ్చి అంటే మహా పిచ్చి. చాలా ముందుగానే ఉంటుంటాం. నాకు కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏం బ్యాడ్ హ్యాబిట్ అంటే నేను క్రికెట్ మ్యాచ్ వస్తాను, క్రికెట్ ఎక్కువ చూస్తాను. ఐపీఎల్ మ్యాచ్లు కానీ ఇవి కానీ ఎక్కువ చూస్తాను. అది నాకు బ్యాడ్ హ్యాబిట్. నేను 7:30కి ఐపీఎల్ మ్యాచ్ మొదలవుతుందంటే నేను 7 గంటలకి రిమోట్ ఎట్టు కూర్చుండి. మా పిల్లోడు చెప్తాడు 8 గంటలకి నేడు నువ్వు ఎందుకు అంటాడు. అంటే మనం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాటి మీద ఎంతకాలం అంటే ఒక గంట సమయమైనా వేచి ఉండు. మందిరానికి వచ్చేటప్పుడు 5 నిమిషాలు ముందు రావడానికి అసలు 5 నిమిషాలు మీరు అంటే చాలామంది సాకులు చెప్తారు. మా ఇంట్లోనే సాకులు చెప్తారు చాలామంది. ఏమని చెప్తారో తెలుసా? పిల్లలతోటి తెమ్మలేదంటారు, పిల్లలతోటి తెమ్మలేదంట, వంట వండుకోవడం కుదరలేదంటారు, బట్టలు ఉతుకోవడం కుదరలేదంట. ఇవన్నీ తర్వాత కూడా చెయ్యొచ్చు. ఇవన్నీ కూడా తర్వాత. నువ్వు ముందు ఏంటంటే ఆసక్తి కలగాలి. ఏమి వినాలని? దేవుని యొక్క వాక్యం వినాలని ఆసక్తి. మీరు డాక్టరా మీటింగ్స్ పెడతారు ఎండలో కూడా. మన సహోదరు వచ్చింది, గంట ముందు చెప్పారంట డాక్టరా మీటింగ్ అని. ఎవరు లేరు పాపం. ఆమె ఎండలో అలాగే ఉంది. ఒక గంట ముందు వచ్చి అంటే ఏ డబ్బులు ఏవి వస్తాయో వినటానికి. అది మనకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి కదా చాలా ముందుగానే. లేదా మళ్ళీ ఏ డ్రైవ్ ఉన్న మమ్మల్ని మస్కా కొట్టేస్తుందేమో మాకు తెలియకుండా ఏమని ముందే వచ్చి కూర్చుంటాం. ప్రభు యొక్క వాక్యం అంటుంది కదా, నువ్వు వాక్యము వినటానికి నువ్వు ఎప్పుడు వేగిరపడాలా. దేవుని యొక్క వాక్యం అందుకనే చెప్తున్నాడు, వినటం వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుందంట. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం చెప్తూ ఉంటాడు, నువ్వు వినటం వలన ధన్యుడువు. ఏం వినటం వలన? దేవుని యొక్క వాక్యం వినటం వలన. దేవుని యొక్క వాక్యం వినటం వలన నువ్వు ధన్యుడు. యెషయా గ్రంథం 55:3 అంటాడు, దేవుని యొక్క వాక్యం తింటే బ్రతకవంట, వెంటే బ్రతుకుతామంట. దేవుని యొక్క వాక్యం తింటే ఈ లోకంలోనే బ్రతుకుతాం, దేవుని యొక్క వాక్యం వింటే ఇక్కడ బ్రతుకుతాం, అక్కడ బ్రతుకుతాం. కాబట్టి వినుటకు మీరందరూ కూడా వేగిరపడాలి. ఎప్పుడు అంటే నువ్వు ఆదరణకర్తను కలిగినప్పుడు, పరిశుద్ధాత్మని నువ్వు కలిగినప్పుడు నువ్వేంటంటే నువ్వు దానిని బట్టి నువ్వేంటంటే వినటానికి వేగిరపడాలంటే అది ఏమి వినేటువంటిదంటే దేవుని యొక్క వాక్యాన్ని. వ్యర్థమైన మాటలు వినటానికి కాదు, లేకపోతే దుర్భాషలు వినటానికి కాదు, వ్యర్థత్వంతో కూడినటువంటి ఆ మాటలు వినటానికి కాదు, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి. అప్పుడు నీకేం కలుగుతుందండి? వినుట వలన నీకు విశ్వాసము
కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన మనం చూసినట్లయితే గొప్ప ధన్యత దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఏమిస్తాడంట? వినుట వలన నీకు ఏం కలుగుతుందంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట చెప్పు, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. నువ్వు పరిశుద్ధాత్మను కలిగినప్పుడు వాడిని చదవడం, విన్నటువంటి వాడు ఎటువంటి వాడిగా పిలువబడతాడంటే ధన్యుడిగా పిలువబడతాడు. రెండోది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం వినటం వలన నువ్వు బ్రతుకుతావు. మూడోది కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 5:24 చెప్తూ ఉంటాడు, దేవుని యొక్క వాక్యం వినటం వలన నీకేం కలుగుతుందో తెలుసా? నిత్య జీవం అనేటువంటిది నీకు అనుగ్రహించబడుతుంది, నిత్యజీవం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వేగిరపడి ఉండాలా. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వేగిరం కలిగి ఉండాలా. రెండోది కనుక మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసిన ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడుగాను. మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. మనకున్న అలవాటు ఏంటి? రివర్స్. మన అన్నీ రివర్సే. ఎక్కువ మాట్లాడుతాం, తక్కువ పని చేస్తాం. ఎప్పుడు పని చేసేవాడు ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడితే ఎక్కువ చేస్తూ ఉంటాడు. కొంతమంది కౌరు పోగులు ఉంటారు. ఎలా ఉంటారంటే మొత్తం ఏదైనా చేయగలనంటాడు, తెల్లారు వచ్చినప్పుడు ఒక్కడు కనిపించడు. జనాల మంది మాత్రం ప్రగల్భాలు, ఆర్భాటాలు, దేవుని కొరకు ఏదైనా చేసేస్తాను. మనం ఎందుకని పెద్ద సందకాడు అంటాడంట, కొడుకులు అమ్మకో గుడుసు నాన్నకో గుడుసు, ఒక గుడిసేయడు వీళ్ళిద్దరు. సందకాడు ఏమంటారంటే అమ్మకో గుడుసు నాన్నకో గుడుసు, ఈ 2 గుడుసులు వాళ్ళు వేస్తే ఒక గుడిసు వేస్తే సరిపోద్ది. కానీ తెల్లారేటప్పటికి ఎవడ భుజాన్ని తుండాడేసుకుని వెళ్ళిపోతుంది. దేవుని యొక్క వాక్యము, దేవుని కొరకు మనం పనిచేసేటప్పుడు నువ్వు మాట్లాడటం అనేటువంటిది నిదానించి మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి. వినటం ఎక్కువ వినాలి. మనం అందరం కూడా వినే ఓపిక లేదు, మాట్లాడే ఓపిక ఎక్కువైపోయింది మనకి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మను కలిగినప్పుడు నువ్వేం చేయాలంటే నీ మాటల్లో ఏముండాలంటే, అందుకని మూర్ఖుడు కూడా మాట్లాడుకుంటూ కూర్చుంటాడంట వాడు జ్ఞాని అని పిలువబడతాడని సామెతల గ్రంథం మనకు చెప్తూ ఉంటుంది. మూర్ఖుడు కూడా తను మాట్లాడకుండా కూర్చుని ఉంటేనంట వాడు కూడా జ్ఞానిగా ఎంచబడతాడంట, జ్ఞానిగా ఎంచబడుతుండ. అంటే నీ నోటి మాటలు అనేకమైనటువంటి పాపాలు తీసుకొస్తూ ఉంటాయి. ఒకసారి భారతదేశంలో ఇతిహాసాల్లో ఒక ఇతిహాసంలో ఒక వ్యక్తిని అడుగుతూ ఉంటాడు, మానవుడి యొక్క జీవితంలో ఆయుష్ తగ్గిపోవటానికి కారణం ఏంటంటే ఇతిహాస గ్రంథాల్లో మనం చూస్తే వాడు 6 తప్పిపోవడం చేత మానవుడు ఆయుష్ తగ్గిపోతుందని చెప్తూ, ఒక కారణం ఏంటంటేనంట వ్యర్థమైన మాటలు మాట్లాడడం చేత, విపరీతంగా మాట్లాడటం చేతి కూడా అంట మానవుని యొక్క ఆయుష్ తగ్గిపోతుంది అంటాడు. ఇతిహాసాల్లో మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇది ఎప్పుడో చెప్పబడింది. ఏమని చెప్పబడింది అని చూసినట్లయితే, నీ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పులాగా ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలి? మన మాటలు ఉప్పు వేసినటువంటి స్థితిలో ఉండాలి. నీ మాటలు ఉప్పు కలిగినటువంటి ఒక మాటలుగా ఉండాలి, దీవించబడేటువంటి మాటలు ఉండాలి, ఆశీర్వదించబడేటువంటి మాటలు ఎప్పుడు అని మనం చూసినట్లయితే, అక్కడ పరిశుద్ధాత్మను పొందినప్పుడు వినుటకు ఎగిరిపడతాం, మాటలాడటానికి ఒక్కొక్కసారి మనం అనుకుంటాం నోరు జారిపోయింది కదా అనుకో, క్షమిస్తాం. కానీ నువ్వు అన్నమాట జీవితంలో ఎప్పుడు మర్చిపోం. తెలుసా మీకు? చాలామంది అంటారు నేను క్షమాపణ అడిగేశానండి అంటారు. నువ్వు క్షమాపణ అడగవచ్చు, కానీ నువ్వు అన్నమాట మాత్రం జీవితంలో ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది ఆ మాట. మీరు మానవుడు సైకలాజికల్గా మనం పరిశీలన చేస్తే మనం అనుకుంటాం కదా, ఫలానా మాట అనేసాం, ఇప్పుడు క్షమించేసాను. మాట క్షమించవచ్చు, మాట మాత్రం మర్చిపోం మన జీవితంలో. నువ్వెప్పుడైతే ఏ మాట మాట్లాడావో, ఎప్పుడైతే ఏ మాట నీ నోట నుండి వచ్చిందో ఆ మాట మనం అందుకని మాట్లాడే ప్రతిసారి కూడా ఏంటంటే మీ నోటికి కళ్ళెం పెట్టుకుని మాట్లాడాలి. అందుకని పెద్దలు ఏమన్నారు, కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే ఒక్కసారి నోరు జారితే
నువ్వెన్ని క్షమాపణలు అడిగినా, నువ్వెన్ని చేసినా, ఎదుటివాడు నీకు క్షమించినప్పుడు కూడా అది మన హృదయం ఏం చేస్తుందంటే తెలుసా, అది ఎప్పుడు కూడా మర్చిపోదంట, ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటుందంట ఆ మాట. అందుకని ఈ మాట్లాడేటువంటి మాటలు మాట్లాడటానికి చాలా నిదానించి మాట్లాడు. తర్వాత చెప్తున్నాడు, కోపించుటకు నిదానించి వాడై ఉండాలి. వినటానికి ఎగిరిపడాలి, మాట్లాడటానికి నిదానించేటువంటి వాడు. కోపించేటువంటి వాడు కూడా ఎలా ఉండాలంట, నిదానించాలి. కోపము వలన కోపము పాపమునకు కారణం కాకూడదు. మన కోపం పాపానికి కారణము కాకూడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు, కోపపడుడి కానీ పాపము చేయకూడదు. కోపపడు. యేసుప్రభు వారు కూడా కోపపడ్డాడు. నువ్వేం చేయకూడదంటే ఆ కోపము పాపముగా రూపుదాల్చకూడదు. కాబట్టి నువ్వు ఎప్పుడైనప్పుడు కూడా కోపించడం అనేది మానవుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. మానవుని యొక్క కోపం, మనుషుల యొక్క కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు. కాబట్టి నువ్వు ఆ విషయంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. వినటంలో వేగిరపడాలి, రెండు మాట్లాడడంలో నిదానించాలి. మూడోది కనుక చూసినట్లయితే కోపించుటకు నిదాని. అవి ఎవరు కలిగి ఉంటారంటే తెలుసా, పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారు మాత్రమే కలిగి ఉంటుంటారు. మన ప్రార్థనకు వచ్చినటువంటి వాళ్ళు అందరం అదే విధంగా ఉన్నామనుకోండి, జోసెఫ్ కురియన్ గారు మన కంట్రోలర్గా రావాల్సిన అవసరమే లేదు. ప్రకటన పంపించారు ఈరోజు. మన పరిస్థితి ఎలా ఉందంటే, మనం ఈ పరిశుద్ధాత్మ ఏంటంటే, పరిశుద్ధాత్మ లేకపోవటం చేత మనం నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, లేకపోతే మన ఇష్టం వచ్చినట్లుగా మనం బిహేవ్ చేసేస్తే అది ఒక దినాన మన మీద కోపమై, అది పాపమై మన మీద ఏం చేస్తుందంటే ఏళ్ళబడేది. నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దానిని ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు దాన్ని చేయటానికి అంగీకరం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇంకా కింద చూసిన అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. సమస్తమైనటువంటి కల్మషమును, వెర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని. ఇక్కడ అందుకని అంటాడు, సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయించడం అనేటువంటిది ఇదే. సిగ్గుపడవలసినటువంటి విషయాలు మనం అతిశయిస్తూ ఉంటాం. ఈ సిగ్గుపడాలి అంటే మనం ఏం చేస్తామంటే అతిశయపడుతూ ఉంటాం. దీని ఏమవుతుందంటే అది వెర్రవీగుచున్నటువంటి దుష్టత్వానికి నిదర్శనం. వెర్రవీగుచున్నటువంటి దుష్టత్వానికి నిదర్శనం ఏంటంటే, సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడట్లేదు, సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయిస్తూ ఉన్నాం. నువ్వు సిగ్గుపడవలసిన విషయాల్లో నువ్వు సిగ్గుపడటం అనేటువంటిది పరిశుద్ధాత్మను పొందినప్పుడు నువ్వు కలిగి ఉంటావు. నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు లేనప్పుడు, ఆదరణకర్త నువ్వు కలిగి లేనప్పుడు నువ్వు సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయించేటువంటి వాడిగా ఉంటావు. ఆ అతిశయించడం అనేటువంటిది మనలోనికి ఏం తీసుకొస్తుందంటే వెర్రవీగుచున్నటువంటి దుష్టత్వం. ఈ వెర్రవీగుచున్నటువంటి దుష్టత్వం, ఆ దుష్టత్వము మన మీదకి ఏం చేస్తుందంటే పాపాన్ని తీసుకువస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు మొట్టమొదటిగా వినుటలో వేగిరపడాలి, మాటలాడుటలో నిదానించాలి. కోపపడుటలో నువ్వు ఊరికనే కోపపడిపోకూడదు. ప్రతి విషయాన్ని కోపానికి ఒక కారణం ఉండాలి. ఒకవేళ కోపపడినప్పటికి కూడా దానిని ఏం చేయాలండి, ఆ కోపములో ఎంతవరకు నీతి ఉందనేటువంటి దానిని మనము పరిశీలన చేయాలి. కొంతమంది అంటారు ఊరికనే కోపం పాపం అంతవరకు నువ్వు చేసుకోకూడదు. పాపమయ్యేంత కోపంగా నీ కోపాన్ని చేస్తూ, ఒకవేళ అది కనుక్కున్నట్లయితే దేవుని నీతిని నీ కోపం వల్ల ఇటువంటి పరిస్థితులు కూడా నువ్వు నెరవేర్చాలి. కాబట్టి అంతేకాకుండా నాలుగోది సమస్త కల్మషమును, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాన. నువ్వు క్రీస్తుని ఎరిగిన తర్వాత నీలో దుష్టత్వము, వెర్రవీగుచున్నటువంటి ఒక హృదయము, సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడకపోవడము అనేటువంటిది నువ్వు కలిగి ఉన్నవందుకు నువ్వు పరిశుద్ధాత్మను కలిగి. ఆదరణకర్త లేడు నీ దగ్గర. ఆదరణకర్తను నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ మనము జీవిత సంచారం మనకి నేర్పిస్తుంది. మనం చూసినట్లయితే ఏమంటారంటే అదే వాక్యములు అంటాడు, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి.
పరిశుద్ధాత్మను నేర్పించేటువంటిది ఏంటని మనం చూసినట్లయితే వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. మీక్నెస్ లైఫ్ అనేటువంటిది చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఆ ప్రాధాన్యమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉండకపోయినట్లయితే నువ్వు దేవుని కొరకు నీవు జీవించడానికి అవకాశము అనేటువంటిది ఉండదు. అంతేకాకుండా మీరు వినిన వారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి. వినిన వారు మాత్రమై ఉండి మీరు విన్నటువంటి వాడిని మీరు విడిచిపెట్టకూడదు. ప్రభు ఏ వాక్యం అయితే చెప్పాడో, ఏదైతే ఆయన బోధించాడో వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే దాన్ని మీరు విడిచిపెట్టకూడదు. అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. ఇంక 7వది కనుక మనం చూసినట్లయితే అక్కడ అంటూ ఉంటాడు కదా, మీరు వినిన వారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండడి. దేని ప్రకారం ఉండాలంట? మన ప్రకారం కాదు, దేవుని యొక్క వాక్య ప్రకారం. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే ఆ వాక్య ప్రకారంగా మరి వాటిని కలిగి ఉంటామో, ఇట్టి లక్షణాలు కలిగినటువంటి దేవుని నువ్వు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ చేత నీవు నేను కూడా ఏం చేయబడతామంటే ఆదరించబడతాం, కనికరించబడతాం. నేటి దినాన్న మనకి ఇవ్వబడినటువంటి సందేశంలో మనం చూసినట్లయితే మీకు ఆదరణకర్త నేను పంపుచున్నాను, ఆయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ శిష్యులైనటువంటి వారు అది బాధాకరమైనటువంటి విషయమే. యేసు ప్రభు వారికి శారీరకంగా దూరం అవడం అనేది బాధాకరమైన విషయమే. కానీ ఆయన వెళ్ళకపోయినట్లయితే పరిశుద్ధాత్ముడు మీ మధ్యకు రాడు. పరిశుద్ధాత్ముడు మీ మధ్యకు రాడు. నేను మీతో శాశ్వత కాలం ఉండేవాడిని కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఎల్లకాలం మీతో ఉంటాడు. ఆయన ఎల్లకాలం మీతో ఉండడమే కాదు, ఆయన మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడండి? సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ సర్వసత్యం మిమ్మల్ని ఏం చేస్తుందండి? స్వతంత్రులుగా చేస్తుంది. పాపమును గూర్చి చెప్పబడుతుంది, నీతిని గూర్చి చెప్పబడుతుంది, తీర్పును గూర్చి చెప్పబడుతుంది. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తర్వాత న్యాయమును గూర్చి మీకు చెప్పబడినప్పుడు మీరు అందరూ కూడా ఏంటంటే సర్వసత్యంలోనికి నడిపించబడతారు, పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉండారు. కాబట్టి ఆ వాక్యం బోధించిన తర్వాత నువ్వు సర్వసత్యంలోనికి నడిపించబడినటువంటి నీవు నేను కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటిది యాకోబు పత్రికలు మనకి చెప్తున్నాడు. మీరు మోసపోయేటువంటి స్థితిలో ఉన్నారా అన్నాడు. ప్రియ సహోదరులారా, మోసపోకడి. నేటి దినాల్లో అనేక మంది అనేక విధాలుగా మోసపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది అనేక విధాలుగా మోసపోయేటువంటి వారు ఉన్నారు. ఏంటని చూసినట్లయితే మోసపోయిన తర్వాత వార్తాపత్రికలు చెప్తూ ఉంటాయి, సోషల్ మీడియా చెప్తూ ఉంటుంది, తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, పెద్దలు చెప్తూ ఉంటారు. అజ్ఞానం చేత ఇంకా మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా? చాలామంది ఉన్నారు. అనేక మంది లోకంలో చూసినట్లయితే నువ్వు మోసపోతున్నావు అంటే నువ్వు బుద్ధిహీనత కలిగినటువంటి వారు ఉన్నావు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, దాన్ని నువ్వు గ్రహించట్లా. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తున్నావు, దాని ప్రకారంగా నువ్వు మోసపోయేవారు కొంతమంది అయితే మోసగించేవారు. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు మోసపోగొట్టం అంటే దారుణము, ఇతరులను మోసగించడం కూడా అంతే దారుణం. కాబట్టి నువ్వు దేవుని యొక్క వాక్యం ఎరిగిన తర్వాత ఇంకా మన జీవితాల్లో మోసపోయేటువంటి స్థితిని కనుక కలిగి ఉన్నట్లయితే నువ్వు సర్వసత్యంలో నువ్వు ఇంకా నడిపించబడాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటంలో, వాటి గైకొనటంలో నువ్వేంటంటే ఆసక్తి లేనటువంటి వారుగా మనం ఎక్కడ చూడండి ఈ లోకంలో మనం చూస్తే
అలా ఎవరిని విశ్వసించాలి? మోసపోవటం. వీళ్ళు కూడా ఏంటంటే మోసపోతున్నారు రెండు విషయాల్లో. దేవుని యొక్క వాక్యం మీరు వింటలేదు సరిగ్గా, వింటున్నారు కానీ మీరు ఏం చేస్తున్నారంటే గ్రహిస్తున్నారు, కానీ మీరు వాటిని గైకొని నడవట్లా. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం ఎల్లప్పుడూ మనతో చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం ఎల్లప్పుడూ మనతో చెప్తుంది. మీరు ఇంకా సర్వసత్యంలోనికి రావట్లా, ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించట్లా. మరి మీరు ఆ విధంగా ఉన్నట్లయితే ఆదరణకర్త పంపించబడ్డాడు, పరిశుద్ధాత్ముడు మనతోనే ఉన్నాడు, కానీ మనకి ఏమైనా ప్రయోజనమా అంటే మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యం మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆదరణకర్త మనతో ఉన్నాడు. ఆయన మన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పాపమును గురించి చెప్తాడు, నీతిని గురించి చెప్తాడు, న్యాయము గురించి చెప్తాడు. వీటి విన్న తర్వాత మీరు అందరూ సర్వసత్యంలోనికి నడిపించబడదు. మీరు సర్వసత్యంలోనికి నడిపించబడిన తర్వాత మీరు చేయవలసినటువంటి వీరు మోసపోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించాడు. మీరు ఆయన వాక్యాన్ని వినండి, మాట్లాడేటప్పుడు నిదానించండి, కోపపడేటప్పుడు నిదానించండి, సిగ్గుపడవలసిన విషయాల్లో మీరు అతిశయించకండి, విర్రబీగుచున్నటువంటి గర్వం మీలో ఉండకుండా మీరు ఉండండి. తర్వాత మీరు ఏం చేయాలంటే వాక్యమును సాత్వికంతో మీరు వినాలి. వాక్యమును సాత్వికంతో వినాలి. వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. వాక్యం మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. వాక్యం నువ్వేంటంటే తింటే బ్రతుకు, వాక్యం వెంటే బ్రతుకు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మరి దీనిని బట్టి నువ్వు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? పరిశుద్ధ గ్రంథంలో తండ్రి సృష్టికర్త, కుమారుడు రక్షణకర్త, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు, వీటిని మనందరికీ తెలుసు. వాటి ప్రకారంగా జీవించడానికి మనం సిద్ధపడుతున్నామా? ఈ నేటి సమాజంలో పాపంను గురించి తెలియదంటే అందరికీ తెలుసు పాపంను గురించి, నీతిని గురించి తెలియదంటే అందరికీ తెలుసు నీతిని గురించి, న్యాయం ఉందంటే తెలియదంటే అందరికీ తెలుసు. కానీ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కానీ దాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉంటున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, దాన్ని గ్రహిస్తున్నావు కానీ నీ జీవితంలో గైకొనే జీవితం నీకు లేదు. కాబట్టి ఈ యొక్క వాక్యం బట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనతో చెప్తుంది, ఆదరణకర్తను కలిగినటువంటి నీవు, పరిశుద్ధాత్మని కలిగినటువంటి నీవు దేవుని కొరకు నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఇంకా మోసపోయేటువంటి స్థితిలో ఉన్నావా? ఇంకా ఇతరులను మోసగించేటువంటి స్థితిలోనే ఉన్నావు? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో వాక్యంతో మాట్లాడినటువంటి గొప్ప దేవుడు, ఆదరణకర్త, మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యంలో నడిపించుతాడు. ఆదరణకర్త మాకు సర్వస్వాన్ని నేర్పించాడు. నేర్చుకున్న తర్వాత వాక్యం విన్నాడు మోసపోవచ్చు. దేవుని యొక్క వాక్యం గైకొన్నటువంటి వాడు మోసపోవచ్చు. దేవుడంటే తెలియనటువంటి వాడు మోసపోవచ్చు. దేవుడంటే తెలిసినటువంటి నీవు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీవు, దేవుని కొరకు జీవించవలసిన నీవు ఇంకా ఈ లోకంలో పాపం చేద్దాం, పాపక్రియలు చేద్దాం, మోసపోయేటువంటి స్థితిలో, మోసగించేటువంటి స్థితిలో ఉన్నామంటే పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు అని మనం భ్రమలో జీవిస్తున్నాం అంతే. నువ్వు ఎప్పుడైతే ఆ వాక్య ప్రకారం జీవిస్తావు అప్పుడే పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు. అప్పుడే మనం సర్వసత్యంలోనికి వెళ్తాం. అప్పుడే మన పాపముల నుండి విమోచింపబడుతూ ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, పాపమును గూర్చి, నీతిని గూర్చి, న్యాయంను గూర్చి సర్వశక్తి మంతుడైన క్రీస్తు మనకు అనేకమంది నేర్పించాడు. దేవుని యొక్క వాక్యము వినటానికి నేటి దినాలలో ఏదో కొద్ది సమయం విన్న తరువాత ఆ వాక్యము ఇక్కడే మందిరంలో బయటికి వెళ్ళేటప్పుడు దులిపేసుకుని నీ జీవితాల్లో ఎక్కడ కూడా వాటిని అనుభవించుకోకుండా నేను క్రీస్తు ఎరిగినటువంటి బిడ్డగా ఉన్నానని నువ్వు భ్రమలో జీవిస్తే భ్రమ నిన్నొక్కసారి భంగపరుస్తుంది. నువ్వు భ్రమలోనే జీవిస్తూ ఉంటే ఆ భ్రమ నిన్నొక్కసారి ఏం చేస్తుంది తెలుసా? నువ్వు క్రీస్తు బిడ్డవని పిలువబడతావు, కానీ అవమానాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి నేటి ఉదయకాల సమీప వర్తమానం బట్టి బోధించిన నేను, వినిచినటువంటి నీవు, ఆదరణకర్తను కలిగినటువంటి మనము
సర్వసత్యంలోనికి నడిపించబడుచున్నటువంటి మనము ఇంకా మోసపోయేటువంటి స్థితిలో ఉండకుండా ఉండాలండి. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, గైకొనాలి, దాని ప్రకారంగా నడవాలి. నువ్వు అట్టి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అట్టి సత్యంలోనికి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనం నేర్చుకుందాం. అట్టి గ్రహింపగలిగినటువంటి ఒక జీవితాల్లో మనం అందరం కూడా ముందుకు కొనసాగడానికి ఆ పరిశుద్ధాత్మ తండ్రి మన అందరినీ కూడా సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమె సమస్త జ్ఞానం ఉంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలోకి మీ తలంపులకు కావలించునుగాక.